యాజ్ అ బిగినర్గా జిమ్లో ఎదుటివాడు ఎంత వెయిట్స్ లిఫ్ట్ చేస్తాడో నువ్వు కూడా అంతే వెయిట్స్ లిఫ్ట్ చేయాలి అనుకోకు. వెల్కమ్ టు డే 10 ఆఫ్ ఫ్యాట్ టు ఫిట్ ఛాలెంజ్. నువ్వు బిగినర్ కాబట్టి నీ స్ట్రెంగ్త్ అండ్ ఎక్స్పీరియన్స్ బట్టి వెయిట్స్ని లిఫ్ట్ చేయి. ఎక్స్పీరియన్స్ నీకు లేకపోవచ్చు, కానీ స్ట్రెంగ్త్ ఎంతో కొంత నీలో ఉంటుంది. అది తెలుసుకోవడానికి ఇప్పుడు చెప్పే టెస్ట్ రేపు నువ్వు జిమ్లో చేయి. మసిల్ గ్రోత్ అవ్వాలంటే బేసిక్గా 6 to 12 రెపిటేషన్స్ చేయాలి. ఏదైనా ఒక వెయిట్తో నీకు నచ్చిన ఎక్సర్సైజ్ చేయి. ఫస్ట్ 10 రెపిటేషన్స్ ఈజీగా వచ్చిన తర్వాత మరో 5 రెపిటేషన్స్ ఈజీగా వస్తే ఆ వెయిట్ నీకు సరిపోలేదు అంటే కొంచెం వెయిట్ ఇంక్రీజ్ చేయాలి. ఒకవేళ అదే వెయిట్ తో 6 to 10 రెపిటేషన్స్ ఈజీగా వచ్చి నెక్స్ట్ 2-3 రెపిటేషన్స్ స్ట్రగుల్ అవుతూ చేస్తున్నావు అంటే అది పర్ఫెక్ట్ వెయిట్. ఒకవేళ అదే వెయిట్ తో నువ్వు ఫస్ట్ 2-3 రెపిటేషన్స్ ఈజీగా కొట్టి నెక్స్ట్ 2-3 రెపిటేషన్స్ స్ట్రగుల్ అవుతూ కొడుతున్నావు అంటే ఆ వెయిట్ నీకు హెవీ అయిపోయింది. సో వెయిట్ ని తక్కువ చేయి. డిఫరెంట్ ఎక్సర్సైజ్ లో డిఫరెంట్ కెపాసిటీ నీకు ఉంటుంది. నువ్వు చేసే ప్రతి ఎక్సర్సైజ్ లో ఈ టెస్ట్ ని చేసి ఎంత వెయిట్ లిఫ్ట్ చేయాలో తెలుసుకో. వెయిట్ అని కమెంట్ చేస్తే ఈ వీడియోలో చెప్పని గోల్డెన్ రూల్ నీకు సెండ్ చేస్తా.